రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్ భార్య హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ బ్రహ్మణి. హెరిటేజ్ ఫుడ్స్ కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం 15 రాష్ట్రాల్లో తమ ఉత్పత్తుల మార్కెటింగ్ జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం తన దృష్టంతా కంపెనీ అభివృద్ధి మీదే ఉందని స్పష్టం చేశారు నారా బ్రహ్మణి. నేషనల్లీ రికగ్నైజ్డ్ బ్రాండ్ అని కూడా ఉండాలని ఉందండి. రీసెంట్గా మేము రిలయన్స్ రీటైల్ది డైరీ డివిజన్ కూడా అక్వైర్ చేయడం జరిగింది. సో ఇది మాకు నార్దర్న్ మార్కెట్స్లో ఎక్కువ ప్రెజెన్స్ ఇస్తుంది అండ్ ఎగ్జిస్టింగ్ మార్కెట్స్లో కూడా చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. మేము మిల్క్లో గ్రో అయ్యే కన్నా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్లో ఇంకా ఎక్కువ గ్రో అవ్వాలనుకుంటున్నాము. వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటే పెరుగు, లేకపోతే ఐస్ క్రీమ్స్, లస్సీ, బటర్ మిల్క్ ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నిట్లో ఆల్రెడీ మా ప్రెజెన్స్ ఉందండి. అండ్ డెఫినెట్లీ రీబ్రాండింగ్ అండ్ న్యూ మార్కెటింగ్ స్ట్రాటజీస్తో మేము గ్రో అవ్వగలుగుతామనే కాన్ఫిడెన్స్ కూడా మాకు ఉంది. 15 స్టేట్స్లోనే ఎక్కువ పెనిట్రేట్ చేయాలని అనుకుంటున్నామండి, ఎందుకంటే అక్కడే ఆపర్చునిటీ చాలా పెద్దగా ఉంది. అండ్ సెకండ్లీ మా స్ట్రెంగ్త్ ప్రొక్యూర్మెంట్. సో 15 స్టేట్స్లో మా ప్రొక్యూర్మెంట్ బేస్ ఇంక్రీజ్ చేసుకొని దాని అడ్వాంటేజ్ సేల్స్ సైడ్లో తీసుకోవాలనేది మా ప్లాన్. సో ఫర్ ఇన్స్టెన్స్ యాజ్ ఆఫ్ టుడే మేము 3.5 లక్షల ఫార్మర్స్ దగ్గర నుంచి మిల్క్ ప్రొక్యూర్ చేస్తున్నాము ట్వైస్ అ డే. సిమిలర్లీ 15 lakh ప్లస్ కన్జ్యూమర్స్ ఎవరైతే డైలీ అట్లీస్ట్ 1 హెరిటేజ్ ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి వెరీ గుడ్ క్వాలిటీ మిల్క్ అండ్ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వి జస్ట్ వాంట్ టు ఎక్స్పాండ్ దిస్ టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ దీస్ 15 states. డెఫినెట్లీ ప్రొక్యూర్మెంట్ ఇంక్రీజ్ అవ్వాలండి. సో కరెంట్ 14 lakhs liters have to be increasing to close to 25 to 30 lakh liters per day. We are in the process of divesting from our retail business, bakery business and agri business. That is going to be consolidated into Future Retail Limited. This is a very interesting transaction andi, endukante దీని ద్వారా మాకు ఫ్యూచర్ రీటైల్ స్టోర్స్ కూడా చాలా యాక్సెస్ దొరుకుతుంది ఫర్ ఆ డైరీ ప్రోడక్ట్స్ అక్రాస్ ఇండియా. సిమిలర్లీ రిలయన్స్ రీటైల్ డైరీ డివిజన్ అక్విజిషన్ ద్వారా కూడా మాకు రిలయన్స్ రీటైల్ స్టోర్స్లో కొంచెం కోఆపరేషన్ కూడా ఉంటుంది అట్ అ పాన్ ఇండియా లెవెల్. ఐఎమ్ ఫోకస్డ్ ఆన్ హెరిటేజ్ అండ్ లక్షలాది మంది ఫార్మర్స్కి ఒక ఎంపవర్మెంట్ ఇవ్వటం, లైవ్లీహుడ్ ఇవ్వటం నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. అండ్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. ఐ వాంట్ టు బీ ఫోకస్డ్ ఆన్ దాట్.